Hello guys, welcome back to our channel. Very good evening to all my YouTube fam. టుడే నేను బ్యాక్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. వై బికాస్ రీసెంట్ టైమ్స్లో ఆర్మ్స్ వర్కౌట్ చాలా రేర్గా చేస్తున్నాను. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఇలా హ్యాండ్స్ని స్లోగా రొటేట్ చేయాలి. అలా ఒక 30 రెపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ లాగా చేయాలి. ఈ వర్కౌట్ కూడా అంతే, సేమ్ 30 రెప్స్ ఇంటూ 3 టైమ్స్. ఇలా చేయడం వల్ల బ్యాక్ దగ్గర ఫామ్ అయిన ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. 20 టైమ్స్ కన్నా ఎక్కువగా చేస్తే లైట్గా పెయిన్ అయితే వస్తుంది. ఫర్ బిగినర్స్ బెస్ట్ రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. మనకి ఎప్పుడైతే ఏ వర్కౌట్ అయినా చేస్తే పెయిన్ అనేది స్టార్ట్ అయిందనుకో, అక్కడ ఫ్యాట్ లాస్ అవుతుందని అర్థం. ఈ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ సర్కిల్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ బోత్ డైరెక్షన్స్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ బర్న్ ఫ్లాబీ ఆర్మ్స్ ఫ్యాట్. ఈ వర్కౌట్ కూడా చాలా సింపుల్. 2 హ్యాండ్స్ని టైట్గా స్ట్రెచ్ చేసుకొని అలా అప్వర్డ్స్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. 20 రెపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్. ఇంకా అప్పుడే అర్థమవుతుంది ఈ వీడియో క్లియర్గా చూస్తే. ఆ ప్లేసెస్లో ఫ్యాట్ అనేది కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది మన బ్యాక్ దగ్గర. వై బికాస్ లేడీస్కి బ్యాక్ ఫ్యాట్ అనేది చాలా కామన్. ఇలా ఎవ్రీడే చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఒకప్పుడు ఈ వర్కౌట్స్ అన్నీ చేసి నేను చాలా ఫ్యాట్ లాస్ అయ్యాను. బట్ గ్యాప్ అయితే వచ్చింది. ఇష్టమైన ఫుడ్ తినడం అండ్ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం. మోర్ ఓవర్ పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం. సో ఎక్కువగా తినేదాన్ని. అలా నాకు ఫ్యాట్ ఫామ్ అయింది అక్కడ. లేదంటే నేను కూడా చాలా కాన్షియస్గా ఉండేదాన్ని. అండ్ ఇది వచ్చేసి ఫుల్ బాడీ స్ట్రెచ్. ఈ వర్కౌట్ చేయడం వల్ల బెల్లీ, హిప్ అండ్ థై ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. 20 రెపిటేషన్స్ ఇంటూ 2 సెట్స్. నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను ఈ వర్కౌట్. సింపుల్ అండ్ వెరీ ఈజీ. బిగినర్స్కి కూడా ఏం పెయిన్ అనిపించదు. ఆడుతూ పడుతూ చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుంది ఈ వర్కౌట్. మీరు ఒకసారి ట్రై చేయండి. బట్ రిమెంబర్, ఏది చేసినా స్లోగా చేయండి. ఓన్లీ ఫర్ వీడియో పర్పస్కి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ వర్కౌట్ వచ్చేసి కిక్ బ్యాక్ వర్కౌట్. కొంతమందికి అంత ఈజీగా ఫుడ్కి టచ్ అవ్వదు మన హ్యాండ్స్. బట్ ఇట్ టేక్స్ టైం. ట్రై చేయండి, పక్కాగా చేయగలుగుతారు. ఇది వచ్చేసి టో టచ్ వర్కౌట్. ఫస్ట్ ఫ్లోర్కి టచ్ చేశాను అండ్ దెన్ టోస్కి టచ్ చేశాను. అలా ఒక 2 మినిట్స్ కంటిన్యూగా కాన్స్టెంట్గా నిలబడగలిగాను. అలా చేయడం వల్ల బాడీలో వైబ్రేషన్ అనేది ఫామ్ అవుతుంది అండ్ స్లోగా ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. ఈ వర్కౌట్ మా ఫాదర్ నేర్పించారు నా చైల్డ్హుడ్ డేస్లో. సో అది గుర్తుపెట్టుకొని మళ్ళీ రీకాల్ చేసుకుంటుంటాను అప్పుడప్పుడు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. రిస్క్ అయితే చేయకండి వర్కౌట్స్ చేసేటప్పుడు. ఇంకా నా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏ డాక్టర్ అయినా అదే చెప్తారు. ఎవ్రీడే 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయండి. అండ్ కొంతమందికి హెల్త్ సూపర్గా ఉంటే జాగింగ్ కూడా చేయొచ్చు. అంటే మీకు నో ప్రాబ్లం అనుకుంటే జాగింగ్ 10 మినిట్స్ చేసి 20 మినిట్స్ వాకింగ్ చేస్తే చాలు. అంతే, 30 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ లాగా ఉంటుంది ఇది. ఇలాంటి వర్కౌట్స్ ఎన్ని చేసినా దాంతో ఈక్వల్ అయితే కాదు. జస్ట్ 30 మినిట్స్ అంతే. కంటిన్యూగా ఆపకుండా చేయండి. తర్వాత మీరే అనుకుంటారు ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు వాకింగ్ చేయడం అంటే. స్లో రిజల్ట్ వచ్చినా మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది. రన్నింగ్ అనేది నేను లేడీస్కి సజెస్ట్ చేయను. ఓన్లీ వాకింగ్ అండ్ జాగింగ్ మాత్రం. ఫైనల్గా మెడిటేషన్స్తో నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సబ్జా సీడ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఒక 10 మినిట్స్ తర్వాత. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డేట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తా. ఈ రీసెంట్ డేస్లో వెట్ డేట్స్కి నేను బాగా అడిక్ట్ అయిపోయాను. ఎవ్రీడే 2 పక్కా తీసుకుంటాను. వీడియో చేయడానికి గుర్తు రాదు కాబట్టి నేను వీడియో చేయను. ఈరోజు డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను కాబట్టి నాకు వీడియో తీయాలి కదా అని గుర్తొచ్చింది. లేదంటే ఈరోజు కూడా మర్చిపోయేదాన్ని. ఎవ్రీడే 2 డేట్స్ అలా తీసుకోండి, చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జోవార్ రోటీ విత్ రిచ్ కట్ కర్రీ. బెస్ట్ కాంబినేషన్. బీరకాయ కర్రీ, రొట్టె తినడం అంటే నాకు చాలా ఇష్టము. రోటీకి అందులోనూ పెద్ద ఫ్యాన్ని. చపాతీస్ కన్నా నేను రోటీస్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మంచి ఫైబర్ ఫుడ్ కాబట్టి. లంచ్ వచ్చేసి టమాటో రసం, రైస్ అండ్ బ్రింజాల్ కర్రీ.
నాకు రసం రెసిపీస్ అంటే అస్సలు నచ్చదు. నవీన్ ఫోర్స్ వల్ల రసం తీసుకున్నాను నేను. ఓన్లీ నవీన్కి మాత్రమే చేసేదాన్ని ఎప్పుడు. రసం బదులుగా ఏదైనా వెజిటేబుల్ కర్రీ తింటుంటే, కానీ ఈరోజు నవీన్ నువ్వు తినాలి మా అన్నందుకు తినాల్సి వచ్చింది. అండ్ ఆఫ్టర్ లంచ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. ఎవ్రీడే 2 glasses ఆఫ్ బటర్ మిల్క్ పక్కాగా తీసుకుంటాను. నవీన్కి ఒక 2 glasses, నేను ఒక 2 glasses. ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఆల్సో. లంచ్ చేసిన 10 minutesకి బటర్ మిల్క్ తీసుకుంటాము. అండ్ ఈవినింగ్ ఏదైనా డిన్నర్ చేసి 7:30 pmకి ఆల్మోస్ట్ మా డిన్నర్ కంప్లీట్ అవుతుంది. సో 7:45 ఆ టైంలో తీసుకుంటాం బటర్ మిల్క్. బట్ నేను సాల్ట్ మాత్రం అస్సలు యాడ్ చేయను. చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షాక్ అవుతారు, సాల్ట్ లేకుండా మజ్జిగ ఎలా తీసుకుంటావని. బట్ నాకు ఇది చాలా ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. ఒక 6-7 years అయిందేమో ఈ బటర్ మిల్క్ వితౌట్ సాల్ట్ తీసుకోవడం. ఇలాంటి మంచి హ్యాబిట్స్ నలుగురికి షేర్ చేస్తే మంచిది కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీడే బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది. నా కజిన్స్ ఇద్దరు అదే ఫాలో అయ్యేవారు. 5 years నుంచి ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా వితౌట్ సాల్ట్ తీసుకోవడం. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి ఉప్మా విత్ ఆవకాయ పచ్చడి చేశాను. పాపం మా నవీన్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ నుండి వితౌట్ సాల్ట్తోనే బటర్ మిల్క్ తీసుకుంటున్నాడు. టుడే నా వెయిట్ వచ్చేసి 68.60. యాక్చువల్గా వెయిట్ మార్నింగ్ చెక్ చేసుకోవాలి లేచిన వెంటనే, బట్ నేను ఈరోజు మర్చిపోయాను. సో నైట్ చెక్ చేసుకున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్.